ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోలో విధవరాలి కుమారుడు ఎలా బ్రతికాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందామా. ప్రభు అయిన యేసు మరియు ఆయన శిష్యులు నాయీను అనే ఊరికి వెళ్తున్నప్పుడు అప్పటికే చనిపోయి సమాధి చేయడానికి తీసుకుని వెళ్తున్న విధవరాలి కుమారుని దేహాన్ని ఆయన చూశాడు. ఆ చిన్నవాని తల్లి విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు. అలాంటి పరిస్థితిలో ఆమె తీవ్ర దుఃఖముతో తనకున్న ఒకే ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది అనే బాధతో వెళుచున్నప్పుడు ప్రభు అయిన యేసు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ విధవరాల్ని చూశారు. ఆమెపై కనికరపడ్డారు. అప్పుడు ప్రభు అయిన యేసు ఆమెతో దుఃఖపడవద్దు అని చెప్పి తన కుమారుని దేహము దగ్గరకు వెళ్లి ఆ పాడెను ముట్టి, చిన్నవాడా లెమ్ము అని చెప్పగానే చనిపోయిన కుమారుడు తిరిగి లేచి కూర్చుని మాట్లాడతాడు. యేసు ఆ చిన్నవాణి ఆమె తల్లికి అప్పగిస్తారు. ఆ రోజు ఆమె జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని ఎందుకు చేశాడో తెలుసా? అప్పటికే ఆమె తన భర్తను కోల్పోయింది. తన భర్త యొక్క మరణం ఆమెను ఎంతగానో బాధపెట్టినా తనకు పుట్టిన కుమారుని బట్టి ఆదరణ పొందుకుంది. అదే సమయంలో ఆ ఒకే ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది. కుమారుడు కూడా చనిపోయాడు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకున్న ఒక్క ఆధారం కూడా పోయింది అని ఎంతో దుఃఖంతో ఉన్న ఆమె స్థితిని యేసయ్య చూశారు. ఆమెను కనికరించారు. ఆమె జీవితంలో కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చి ఆమె కన్నీటిని దేవుడు తుడిచాడు. ఈ వీడియో చూస్తున్న వారులారా, మనం ఆశ్రయించే దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు. ఆ రోజు ఆ విధవరాలు అడగకపోయినా ఆమె నిస్సహాయ స్థితిని చూసిన దేవుడు ఆమె జీవితంలో ఎలా ఆనందాన్ని కలుగజేశాడో నీవు చెప్పకపోయినా నీ దుఃఖాన్ని, ఆవేదనను, నీ నిస్సహాయ స్థితిని ఎరిగినవాడు మన దేవుడు. కాబట్టి నీ కన్నీటిని నాట్యముగా మార్చగలవాడు. సంతోష వస్త్రములు నీకు ధరింపజేసేవాడు. అట్టి కృప నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.